ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఘర్షణలపై సిట్ విచారణ లోతుగా జరగలేదని అన్నారు మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి. నిఘా వర్గాలు నిద్రమత్తులో ఉండబట్టే ఘర్షణలు జరిగాయి అంటున్న బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. సిట్ విచారణ పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటితో పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన నివేదికను కూడా డీజీపీకి అందించారు. అయితే ప్రస్తుతం సిట్ విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత కరైనటువంటి విధానంలో జరగలేదు. మళ్ళీ పూర్తి స్థాయిలో అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందనే విధంగా కూడా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అదేవిధంగా మాచర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు కోరుతున్నారని తెలుసుకునేటటువంటి ప్రయత్నం సార్. సిట్ విచారణ 3 రోజుల పాటు మాచర్ల నియోజకవర్గంలో జరిగింది. మళ్ళీ నిన్న సాయంత్రం కూడా వచ్చారు. పూర్తి స్థాయిలో జరిగిన విచారణ మళ్ళీ ఎందుకు కోరుతున్నారు మీరు? 3 రోజుల్లో వాస్తవాలు గ్రౌండ్ లెవెల్స్కి వెళ్ళాలి, గాయపడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ సాధ్యం కాలేదు. ఒకటి, అసలు ఈ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నియమించిన టీం మీద మాకు అసలు నమ్మకమే లేదు. ఈ మొత్తానికి కారణం, ఈ రాష్ట్రంలో విధ్వంసానికి కారణమే ఈ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. అతని కింద నేతృత్వంలో పనిచేసే పోలీస్ అధికారులు కానీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్లు కానీ మేము ఎట్లా విశ్వసించగలుగుతాం? ఈరోజు ఆయన వన్ సైడెడ్గా ఎత్తుకొని విధ్వంసం చేస్తూ ఉన్నాడు రాష్ట్రాన్ని. ఆయన నేతృత్వంలో చేసిన సిట్ బృందం, ఆయన కింద పనిచేసే డీజీపీ. మాకు ఎట్లా, మేము సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరగాలనేది మా ప్రధానమైన డిమాండ్. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. గాయపడ్డ వాళ్ళ మీద కూడా ఈ రోజుకి కూడా అన్ని కేసులు కట్టని పరిస్థితి. ఈ కేసులకు సంబంధించి కానీ విచారణకు సంబంధించి వైసీపీ అనేక సార్లు అధికారులంతా కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. వాళ్ళు కావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకొని తెచ్చుకున్నారు. ఎస్పీ కూడా వాళ్ళకి అనుకూలంగా పనిచేశారు అంటున్నారు. దానిపైన అదే నేను చెప్తుంది. ఎస్పీని వేసిన అధికారి ఎవరు? ఎస్పీ అధికారులు ప్యానల్ పంపించిన వాళ్ళు ఎవరు? జవహర్ రెడ్డే కదా, లేకపోతే డీజీపీ, ఆయన నియమించిన ప్యానల్లో వచ్చిన డీజీపీయే కదా. అసలు మా మీద మాట్లాడటం ఏంది? ఎన్నికల కమిషన్ 1-2 మార్పులో చేర్పులో చేశాయి. మిగతా అధికారులందరూ ఈ శాసనసభ్యులు మక్కువతో వేయించుకున్న అధికారులే కదా, మాకు పనిచేశారని మాట్లాడతారేంటి? ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇక్కడ మార్చిన మార్పులు ఎన్ని ఉన్నాయి? ఈ జిల్లాలో మా నియోజకవర్గంలో 3 అధికారులను మార్చారు. మిగతా వాళ్ళందరూ మీరే కదా, ఫోర్స్ ఎలకేట్ చేసింది మీ వాళ్లే కదా, మీరేసుకున్న వాళ్లే కదా. మాకేం సంబంధం? అసలు ఎలక్షన్ కమిషన్ని తప్పుపడతారు. తెలుగుదేశం పార్టీ ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏమైనా తెలుగుదేశం పార్టీ జేబులో ఉందా? ప్రధానంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలపైన కూడా కొన్ని కేసులు నమోదవడం జరిగింది ఘర్షణల్లో. వారికి సంబంధించి ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళనున్నారు? అడపా సంఘటనలు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఎదుటివాడు దాడి చేసినప్పుడు రియాక్ట్ అవుతాడు. అది సహజం, మానవ సహజం. అది న్యూటన్ సిద్ధాంతం కూడా. అలాంటి సంఘటనలు ఎవరన్నా కొంతమంది ఉంటే ఖచ్చితంగా చట్టం తన పని తను చేస్తుంది. కానీ అక్రమంగా ఎవరన్నా ఇరికిస్తే మాత్రం ఆ అధికారులు 1-2 సార్లు ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నారు. లీగల్గా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? అంటే పాపం వాళ్ళు కూడా లీగల్గా కాదు, ఈరోజు గాయపడ్డ ప్రతి కార్యకర్తని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. మేమేమి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళని తెలియలేదు. మేము నమ్మిన సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ నమ్మిన సిద్ధాంతం, పార్టీకి కార్యకర్త ప్రాణం. కార్యకర్త కోసం ఎంత దూరమైనా పోతాం అనే దానికి ఉదాహరణగానే ఈరోజు ప్రతి వ్యక్తిని కూడా మేజర్ ఇంజురీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. ప్రతి రూపాయి మేమే భరిస్తూ ఉంది పార్టీ. అంత మించి ఏ కార్యకర్తని కూడా ఇబ్బంది పెట్టట్లేదు. కార్యకర్తల కోసమే మేము ఇచ్చేస్తాం. రిజల్ట్ తర్వాత 15 రోజుల పాటు మాచర్లో అల్లరి జరిగే అవకాశం ఉందనే విధంగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. అటువంటి పరిస్థితి ఉందంటారా? ఈ నిఘా వర్గాలు ఎన్నికల ముందు ఏమైనాయి? ఈరోజు మేల్కొన్నాయా ఈ నిఘా వర్గాలు? ఈ నిఘా వర్గాలు అప్పుడు నిద్రపోయినాయా లేకపోతే నిద్ర నటించినాయా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. జరగచ్చు, ఊహించటం మంచిదే, ప్రివెంటివ్ చర్యలు తీసుకోవటం మంచిదే. వాటిని మేము స్వాగతిస్తున్నాం. ఈ ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో ప్రశాంతం ఉండాలి, అరాచకాలు ఉండకూడదు, అభివృద్ధి ఉండాలని విశ్వసించే పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు. కాబట్టి మేము ఎటువంటి చర్యలు, ఈ నిఘా విభాగాలు అనేది ముందుగా కూడా పనిచేస్తే ఇంత విధ్వంసం ఉండేది కాదు కదా. దీనికి బాధ్యత
ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలని చెప్పి నేను చెప్తాను. ప్రధానంగా కూడా నిన్నటి వరకు జరిగిన విచారణ అనేది గ్రౌండ్ లెవెల్లో జరగలేదనే విధంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ తిరిగి విచారణ కోరుతున్నాం అనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నారు. దాంతోపాటు 15 ఏదైతే కౌంటింగ్ తర్వాత జరిగేటటువంటి అంశాలు ఏవైతే చెప్తున్నారో నిఘా వర్గాలు ఒక నిద్ర వ్యవస్థలో ఉండబట్టే పెద్ద ఎత్తున కూడా అల్లర్లు జరిగాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.